Must Time Pass with Kajal and Chaitu on ETV Plus. We talk very good English. And today, Chaitu and I, we are very happy because the response is, I mean, like, it's very good. Enta good ante That much good. Itta good, that much good. How much good? This much good. Be happy. We wanna talk to you. You call, we talk, you talk. No. We no call. You just phone, take phone and just ring and put. Just took a missed call. Then or you take phone, you type and you send. We call. Or you WhatsApp, take, type, send. We call. Or call. you sit or sleep or ongo, we call, we talk, we give time pass. How? Ongo how time pass? They watch Must Time Ongo Pass. how time pass? They can watch us sleeping, they can watch us sitting, they can watch us ongoni. Why Ongoni to watch? How? Very difficult, no? like this, difficult. No, sometimes we can watch TV like that also. That also, no. How? Like You watch like that? Yeah, I watch sometimes. You watch Ongoni? I watch Ongoni like I put a table here, I keep my hands like this, and I watch like this. That's half Ongoni. sleeping. Yeah, half Ongoni. Half sleeping, but you say Ongoni. You don't lie. Ongoni बोले तो इंग्लिश में क्या बोलते? Ongoni bend. Bend. ఎంత నేర్పించినా నేర్చుకోవా? అసలు ఇంగ్లీష్ నేర్చుకోవాలని నీకు ఆ లెటర్స్ ఉన్న టీ షర్ట్ ఇచ్చినా కానీ నువ్వు నేర్చుకోవు. నువ్వు మారవు. అంటే కాజల్ నాకు నేర్చుకోమని చెప్పింది బట్లర్ ఇంగ్లీష్. నాకేం బట్లర్ ఇంగ్లీష్ రాకట నార్మల్ ఇంగ్లీష్ వచ్చేస్తుంది. Yeah, that's why asking me what Ongoni call in English. I say bending, then he say bending. I asked in butler English, but you said in English. I asked butler English ka Ongo meaning. I know English meaning. You know no? బట్లర్ ఇంగ్లీష్ I know no. సో ఇవాళ మస్తు టైం పాస్ మీకు అర్థమైంది కదా ఎంత కష్టపడుతున్నామో. ఎస్, చాలా మంది కూడా కష్టపడుతూ ఉంటారు ఇలాగే ఇంగ్లీష్ లో మాట్లాడడానికి, బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడడానికి. నార్మల్ గా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుకుంటే ఇవాళ టైం పాస్ చేద్దామని చైతు ఇంకా కాసేపు డిసైడ్ అయిపోయారు. ఇవాళ మస్తు టైం పాస్ లో ఎగ్జాక్ట్లీ మీకు నార్మల్ ఇంగ్లీష్ వచ్చా, బట్లర్ ఇంగ్లీష్ వచ్చా, ఎలాంటి ఇంగ్లీష్ వచ్చినా మేము మాట్లాడే ఇంగ్లీష్ ని ఇవాళ మీరు తట్టుకోవాలి. చూస్తున్న వాళ్ళు, మేము కాల్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు తట్టుకోవాలి అండ్ మస్త్ టైం పాస్ చేసుకోవాలి ఈ బట్లర్ ఇంగ్లీష్ తో భరించాలి. చాలా మంది కూడా రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళకి ఈ రోజు కాల్ చేయబోతున్నాము. వాళ్ళకి కాల్ చేసి అంతే ఇంకా ఎలా అంటే ఓ రేంజ్ లో ఆడుకోబోతున్నాం మా బట్లర్ ఇంగ్లీష్ తో. ఐ టాక్, యూ టాక్, యూ ఆస్క్, ఐ టెల్, ఐ ఆస్క్, యూ టెల్, దట్స్ ఇట్. మస్త్ టైం పాస్. యూ ఆల్సో టాక్, నో ప్రాబ్లం. టాక్ ఇంగ్లీష్, నో టాక్ తెలుగు, నో ప్రాబ్లం. బాబాయ్ నాకు వచ్చి చచ్చిపోవాలనిపిస్తుంది తెలుసా కాజల్ అలా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే. చలో, చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి వాళ్ళు మనం ఎవరికి కాల్ చేస్తుంటే అష్రఫ్ కి ఫస్ట్ కాల్ చేస్తాం. లెట్స్ కాల్ అష్రఫ్. మా పేర్లోనే బట్లర్ గా ఉంది అష్రఫ్. నీకుందేమో చైతు. యాక్చువల్గా చైతు, హలో. Hi bro. Welcome to Must Time Pass. Yeah bro. Okay. Only bro, Moses. Here Kajal also bro. there. Hi Kajal. Hi, how are you? I'm fine Kajal. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. ముందుగా నీకు ఒక విషయం చెప్పాలి అష్రఫ్. చెప్పు. నీతో మాట్లాడబోయే ముందు, నీ ఇంట్రడక్షన్ తీసుకోబోయే ముందు నీకు క్లారిటీగా మేము చెప్పొచ్చేది ఏంటంటే, మేము ఇవాళ ఇంగ్లీష్ లో మాట్లాడబోతున్నాం. దట్ టు బట్లర్ ఇంగ్లీష్ లోనే. ఓకేనా? అయ్యో బట్లర్ ఇంగ్లీష్. నీకు ఎంత అర్థమైందో చూద్దాం. ఓకే, అంతే మాట్లాడదాం. బట్ వీలైతే నువ్వు కూడా బట్లర్ ఇంగ్లీష్ లోనే మాతో మాట్లాడడానికి ట్రై చేయి. ఓకే, మొత్తం బట్లర్ ఇంగ్లీష్ అయిపోయి మాట్లాడేది. మంది కూడా అంతే అన్న, నీదెంత ఉందో నాది కూడా అంతే ఉంది బట్లర్ ఇంగ్లీష్. అదే గంతే పోయి, నీది ఎంత ఉందో నాది గంతే ఉంది. ఏంటది బట్లర్ ఇంగ్లీష్ కదా? ఏం డూయింగ్ పోయి? అష్రఫ్, వి షో డూయింగ్, వాట్ యూ డూయింగ్? Yeah, I'm doing watching ETV Plus, bhai. super. Doing watching. You always watch ETV Plus. Okay, only watch ETV Nothing Plus. else. I didn't watch anything else. I Very only good. watch ETV Plus. Thank you so from much. where? Yeah, You from where? I'm from Karimnagar. You from Poornagar? No, Karimnagar. Karimnagar. I thought Garib Nagar. Oh, She thought. What? Okay, you what do Karimnagar? we do BTech final year. Student, youth. Final year. You Okay. holidays enjoying? Not for holidays. Going trip. Trip. Where you going trip? Which trip you going? Going to Goa. Goa trip. Oh, What Yeah. yours do in Goa?
గోయింగ్, ఎంజాయింగ్, షిప్పింగ్, షిప్పింగ్ అంతే. యు ఆన్ షిప్ షిప్పింగ్. యు గోవా ఓన్లీ ఆన్ షిప్ యా, ఐ లైక్ టు ట్రావెల్ ఇన్ షిప్. యు గో ఆన్ షిప్ ఆన్ గోవా No, I go on car, అంతే. you go on car and there you go on ship. Yes. In sea I will go on ship. In sea you go on ship. Okay, here from Karimnagar to Goa, how you go? Car. In car. In car. With Okay. whom you go? With what you go? With my friends. Oh, your friends, I thought you'll go Yeah. with your అబ్బో, మనకు గంట లేదులే అమ్మాయి, గంట లేదు మనకి. I didn't say girl. Why you say girl? అయ్యో చెప్పద్దా? అబ్బో బాగా ఫీల్ అవుతున్నావు నువ్వు. అబ్బో బాగా వస్తుంది కదా రేంజ్ లా. అశోక్ మంచి కనెక్ట్ అయిపోయినావు తెలుసా. సేమ్ మా బట్లర్ ఇంగ్లీష్ లో నువ్వు కూడా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడతావు, మస్తు మాట్లాడుతున్నావు. మరి గంతే భయ్యా, మరి గంతే మాట్లాడాలి కదా. అదే వల్ల అంటే నార్మల్ ఇంగ్లీష్ ఇట్లానే ఉంటుందా లేకపోతే కావాలని ఈ షో కోసం ఇలా అరే మాట్లాడా? నార్మల్ ఇంగ్లీష్ అట్లా ఉండదులే అమ్మాయి. అమ్మాయి ఏంటి అమ్మాయి అమ్మాయి అంటున్నాను అప్పటి నుంచి నేను మాట్లాడుతుంటే అబ్బో అబ్బో అంటున్నావు. కాజల్ ఇప్పుడు లైవ్ లో ఉందా? ఆ, మరి. ఓకే ఓకే. అష్రఫ్ వాట్సాప్ లో మెసేజ్ చేసినావు కదా, ఎన్ని డేస్ అయింది నువ్వు మెసేజ్ చేసి? ఎన్ని డేస్ నుంచి వెయిట్ చేస్తున్నావు మా కాల్ కోసం? ఫర్ 3 days. 3 days. Lucky You're very fellow. lucky. So many people waiting so long. Yeah, thank you bro. Very long ago they waiting. What do you want to say to all our viewers in ETV Plus? Yeah, hi. Hi. ఇప్పుడు ఏంటి షార్ట్ ఫిలిమ్స్? ఏంటి షార్ట్ ఫిలిమ్స్ అంటున్నావు చెప్పు. మొన్న ఒక టీచర్ 3 సంథింగ్ ఇది ప్రాసెస్ లో ఉన్నాయి. ఇప్పుడు ఇంకా ఈవినింగ్ ఒక షూట్ ఉంది వాళ్ళ కరీంనగర్ లో. ఓకే. మళ్ళీ మొన్న ఒక ఆఫర్ వచ్చింది పెద్ద ఫిలిం లో. యాజ్ ఎ చేసి యాక్టర్. వస్తాను. యాక్టర్. వావ్. నైస్. చూసినా మేము ఫ్యూచర్ స్టార్స్ తో కూడా టైం పాస్ చేస్తున్నాం అంటే మేము తోపు ఫిల్మ్స్ అంతే. ఇంకా బ్రో సేమ్ మీలానే ఉంటాను, బట్ సేమ్ మీలానే ఉంటాను నేను. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. ఖచ్చితంగా హీరో అవుతావు అయితే. ఖచ్చితంగా మనం అంతేగా భయ్యా, మనం అంతేగా హీరోలు అవ్వాలనే ఇలా చేస్తుంది. వెరీ గుడ్. ఆల్ ద గుడ్ లక్. హీరో కాకపోయినా ఏదో ఒక ఆర్టిస్ట్ అవ్వాలని చెప్పేసి విషింగ్ ఆల్ ద గుడ్ లక్. ఓకే. నెవర్ ఎవర్ ఎయిమ్ ఫర్ హీరో. ఓకే, మంచి క్యారెక్టర్ దొరకాలి, నీకు స్కోప్ ఉన్న క్యారెక్టర్ దొరకాలని కోరుకో. ఓకే, అండ్ నిన్ను చూడాలని ఉంది. నీ ఫోటో ఒకసారి మా మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయి. కాజల్ కి నిన్ను చూడాలని ఉందంట అఫ్రోజ్ భాయ్. గాడ్ అట్లా కాదు చేతో. అవునా? కాజల్ కి నిన్ను అర్జెంట్ గా చూడాలని ఉంట. వాట్సాప్ లో మెసేజ్ చేస్తాను మరి అయితే. వాట్సాప్ లో కాదు కానీ ఫేస్బుక్ లో మస్త్ టైం పాస్ పేజ్ ఉంది. ఆ పేజ్ ని లైక్ చేసి అక్కడ నీ ఫోటో పోస్ట్ చేయి. నా ఫోటో పోస్ట్ చేయాలా? ఓకే. నేను మన ఫోటో అసలు- పెడితే 1000 లైక్లు ఎక్కుతాయి భయ్యా. నువ్వు ఇంకా అసలు నీ ఫోటోని మేము మా పేజ్ లో పోస్ట్ చేస్తాం. ఇంకా అసలు నీకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తాయి అంతే. నేను ఆ Okay. ఉద్దేశంతోనే అంటే అడిగాను నీ పిక్. ఓకే. మీరు అన్ని లైవ్ లో కూర్చొని మాట్లాడడానికి ఛాన్స్ ఉందా మనకి మరి? అంటే నువ్వు హీరో అవుతావు కదా, హీరో అయినాక ఖచ్చితంగా మస్తు టైం పాస్ నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి మీ ఇద్దరం నీ షార్ట్ ఫిల్మ్ బాగా ప్రమోట్ చేస్తాం. ఓకే. ఓకే. అప్పటిదాకా ఎందుకు భయ్యా, ఇప్పుడైతే పెరగలేదుగా. ఇప్పుడైతే మరి మేము కనుక్కుంటాం. మీరు ఇలాగే ఒక 100 సార్లు మా షోకి రిజిస్టర్ చేసుకోండి, అప్పుడు ఖచ్చితంగా ఒక ప్లాన్ చేద్దాం. ఓకేనా? పక్క 100 కరీంనగర్ లో ఉన్నటువంటి కరీంలందరికీ అలాగే అక్కడ ఉన్నటువంటి మా మస్తు టైం పాస్ వ్యూవర్స్ అందరికీ కూడా స్పెషల్ గా హాయ్ చెప్పు. ఓకే. యా హాయ్. ఓకే, చలో టేక్ కేర్. నైస్ టాకింగ్ టు యు. బాయ్ అష్రఫ్. యా బాయ్ కాజల్. బాయ్. బట్లర్ ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ మాట్లాడితే వినడానికి ఎంత ఘోరంగా ఉన్నా కానీ నవ్వు మాత్రం చాలా బాగా వస్తుంది. ఓకే కాజల్, ఇప్పుడు నీకు టాస్క్ ఇస్తాను. నేను ఒక వస్తువు గురించి బట్లర్ ఇంగ్లీష్ లో క్లూస్ ఇస్తూ చెప్తాను, అది ఏమిటో నువ్వు గెస్ చేయాలి. ఓకే. Okay. వన్ విమెన్ క్రయింగ్ ఐస్ వాటర్ కమింగ్ అప్ స్కై వాటర్ కమింగ్ ఇదర్ బేబీ నాట్ కమింగ్ ఫ్రమ్ స్కై వాటర్ కమింగ్ ఫుల్ క్రయింగ్ గోయింగ్ వాట్ ఈస్ దట్? ఒక్క ముక్క అర్థం కాలేదు నాకు. ప్రెగ్నెంట్ లేడీ అని అర్థమైంది, ఆమె ఏడుస్తుంది అని అర్థమైంది, పైన వాటర్ వస్తుంది అంటే రెయిన్ ఫాల్ ఉంది అని అర్థమైంది. గోయింగ్ వెళ్తుంది హాస్పిటల్. గోయింగ్ వేర్ షీ గోయింగ్ విచ్ వాట్ దేని మీద వెళ్తుందన్నా? హాస్పిటల్ కి వెళ్తుంది, ఏడుస్తుంది. దేని మీద వెళ్తుంది అని అడుగుతున్నావా?
కార్ లో వెళ్తున్నట్టు. నో కార్ నో. Car, water coming, no problem, right? Either water coming means she is going there. Pregnant women crying, water coming, she is going in that only. What is that? ఓ వెట్ Wet happening. Baby not coming, she is crying. Pai nunchi water coming. She is going in one that. What is that? Two things taking. టూ థింగ్స్ టేకింగ్. హార్సా? No. హార్స్ రైడింగ్? No. టు వాట్? If women crying, horse taking, why she'll cry? She'll say, గుర్రం తీసుకెళ్తే అలాగే కదా, కమాన్ ఏ అని అంటారు ప్రెగ్నెంట్ కదా. లేడీ ఏడుస్తూ కమాన్ అంటదా? అంటే గుర్రం తీసుకెళ్తే ఆబ్వియస్లీ ప్రెగ్నెంట్ ఉన్నా కూడా గుర్రాలు ఏ లేదు, గుర్రం తీసుకెళ్తే నాట్ గుర్రం బట్ టూ taking. What is that? Old movies we see. Two animals. Old movies we see that only. When women crying with pregnant. Two bulls. Bullock cart. Yes, right answer. Bullock cart కా ఇంత సీన్? అంటే ఇంగ్లీష్ లో చెప్పమంటే ఈజీగా చెప్పేవాడు, బట్లర్ ఇంగ్లీష్ లో అంటే నాకు అర్థం కాదు, వినే మీకు అర్థం కాదు, చెప్పేటువంటి కాజల్కి అర్థం కాదు. బుల్లక్ కార్ట్ అంతే కదా, పాతకాలం సినిమాల్లో అంతే కదా, వర్షం పడుతూ ఉంటది, ప్రెగ్నెంట్ విమెన్ ఫుల్ ఏడుస్తూ ఉంటది, కానీ హాస్పిటల్కి వెళ్ళేది మాత్రం దీంట్లో నుంచి బుల్లక్ కార్ట్ లోనే కదా. బుల్లక్ కార్ట్ చెప్పడానికి ఆ ప్రెగ్నెంట్ లేడీ గురించి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చిందో మరి? బుల్లక్ కార్ట్ కి ఎలా చెప్తున్నావు చెప్పు. 3 wheels, 2 animals. 3 wheels త్రీ వీల్స్ ఎక్కడ ఉంటుంది? నీ బతుకు 3 wheels ఉంటే ఆటో అవుతుంది, అది బుల్లక్ కార్ట్ ఎలా అవుతుంది? 2 wheels. Okay. 2 wheels. 2 animals. 1 woman. 1 woman ఎందుకు? ప్రెగ్నెంట్ లేడీ గురించి మాట్లాడాల్సిన అవసరం అంటే మాకు బుల్లక్ కార్ట్ అంటే నాకు చిన్నప్పటి నుంచి సినిమాలో బుల్లక్ కార్ట్ అలాగే చూసాను. ఆ బుల్లక్ కార్ట్ లోనే ప్రెగ్నెంట్ విమెన్ నేర్చుకుంటూ హాస్పిటల్కి వెళ్తూ ఉంటది. ఆమె కరెక్ట్ గా బుల్లక్ కార్ట్ లో వెళ్తున్నప్పుడే వర్షం పడుతుంది, ఎందుకు వర్షం పడుతుందో తెలీదు. అట్లా నాకు బుల్లక్ కార్ట్ అలా కనెక్ట్. చైతు ప్రకారం బుల్లక్ కార్ట్స్ లో ఓన్లీ ప్రెగ్నెంట్ లేడీస్ ట్రావెల్ చేస్తారు, ట్రావెల్ చేయరు. అంటే నా ప్రకారం, అంటే నేను చూసిన సినిమాల ప్రకారం నాకు తెలిసింది అది. చైతు నాకు ఎంత డిఫికల్ట్ ఇచ్చాడు, నేను అంతకంటే డిఫికల్టీ ఇస్తాను ఇంకా కాసేపట్లో. కానీ దానికంటే ముందు చాలా మంది కాల్స్ చేసి, మిస్డ్ కాల్స్ ఇచ్చి, మెసేజెస్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళలో ఇప్పుడు మనం సౌజన్యకి కాల్ చేయబోతున్నాం. లెట్స్ కాల్ సౌజన్య. హాయ్ సౌజన్య. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? థ్యాంక్ యూ. మాకు కూడా వెల్కమ్ చెప్తున్నావు. సేమ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇప్పుడు దాకా ఎవరు మాకు ఇలా చెప్పలేదు వెల్కమ్. ఫస్ట్ టైం కదా మాట్లాడదాం, అందుకని. సూపర్ అబ్బా. సో నీకు నువ్వు వెల్కమ్ చెప్తున్నావు, అందుకే సేమ్ టు చెప్తున్నావు. సూపర్. ఎక్కడి నుంచి మాట్లాడుతావు సౌజన్య? చాట్రాయ్ నుంచి అండి. చాట్రాయ్ నుంచి. నాకు అర్థం కావట్లా. చాప్రాల్. చాట్రాయ్. చార్పాయి. చాట్రాయ్ ఎక్కడిది? స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. CHATRAI. చాట్రాయ్. ఎక్కడిది చాట్రాయ్? ప్రకాశం డిస్ట్రిక్ట్. న్యూ ప్లేస్ అబ్బా, నేను ఇప్పటివరకు ఎప్పుడు వెళ్ళలేదు. నేను కూడా వెళ్ళలేదు. చాత్రాయ్. అవునా? ఏం ఫేమస్? ఏం ఫేమస్? మ్యాంగో ఫేమస్, మెయిన్ ఫేమస్, మిర్చి ఫేమస్. తిను పదార్థాలన్నీ చాట్రాయ్ లో ఫేమస్. వెరైటీస్ అన్ని మా దగ్గర ఫేమస్. చాట్రాయ్ అంటే నాకేం గుర్తొస్తుంది తెలుసా? ఎంత చాట్ అన్నా? ఎంత చాట? ఏం గుర్తొస్తుంది? ఎంత చాట గుర్తొస్తుంది. ఇందుకు ఏం చేస్తుంటారు? గుర్తుంచుకోండి. అలాగే గుర్తుంచుకుంటా. ఓకే, ఎంత చాట అన్నప్పుడల్లా మాకు ఇంకా చాట్రాయ్ గుర్తు రావాలి, చాట్రాయ్ అన్నప్పుడు సౌజన్య గుర్తు రావాలి. కరెక్ట్. సూపర్. సరే సౌజన్య, యాక్చువల్ గా చెప్పండి. ఇవాళ బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాం అనమాట, మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం మేము. ఓకే. మేము నీకు ఒక వస్తువు బట్లర్ ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం, నువ్వు ఆ వస్తువు ఏంటో కనుక్కోవాలి. ఓకే. ఓకే, ఐ టెల్, యూ లిసన్, యూ హియర్. ఓకే. And then you tell. Okay. You tell, I tell. Very good. You are on the floor. You are on the line. You are on the Geeta. Ready? Here we go. Okay. One big pipe, so many holes. Okay? One big pipe, so many holes, produce lot of noise. Very big sound coming. Sound coming. Big sound coming. You produce sound from that. Produce. Okay? What is that? That is one big machine. Okay. But only pipe. No water pouring. No water pouring. Only air pouring. From mouth. DJ na? DJ? No DJ. డీజే లో నీకు పెద్ద పైప్ ఎక్కడ ఉంటుంది సౌజన్య చెప్పు.
Oh, sorry. Only one sorry. pipe. One Only pipe one big pipe, bada pipe. Pipe. producing sound. Okay. We pour air in it. Okay. No water pouring. Air, only air. Water no pouring. Air. Okay. Uppu, air pouring. Okay. Uppu. What is that? Okay. Sound coming. Very nice sound. Good sound. Telephone. No. That is magic. Magic coming. Is any other clue? అదర్ క్లూ కదా అని చెప్తున్నన్నిటికీ ఓకే 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 అంటున్నావు. ఏం అర్థం ఓకే ఓకే అంటున్నావు? ఏం చెప్తున్నావు? ఏమవుతుందంటే నేను అలా అనుకుని ఓకే అన్నాను. ఒక పెద్ద పైప్ ఉంటది. ఇవ్వండి. ఆమె చెప్పింది ఒక పెద్ద పైప్ ఉంటది, దానికి చాలా కన్నాలు ఉంటాయి, దాంట్లో గాలి ఉంటది కానీ నీళ్లు ఉండవు. ఏమై ఉంటది అది? No, no, no. You pour air, but from air, no water coming. No water coming. Only air. Okay. వాట్ ఈస్ దట్? From mouth pouring. You got it? You know what? Oh, I can't understand. Okay, Arey, I very will tell easy. simplify. I'll simplify it. I'll tell simple. Okay. Okay. One big stick. Stick. One big stick. Stick. Okay. So many holes in that. If we put some air into that, sound come. What is that? Float. Right answer. Finally. Thank you. అంటే అంత బట్టలు కాకుండా కొంచెం బట్టలు పెడితే నీకు అర్థమైంది కదా. అక్కడ పాయింట్ అది కదా, బాగా బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడితే అర్థమవుతుందా లేదా అని. అసలు ఇంగ్లీష్ రాని వాళ్ళు చాలా ట్రై చేసేస్తూ ఉంటారు, ఎన్నెన్నో పదాలు వేసేసి ఎన్నెన్నో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేసేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అట్లా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. నాకు అస్సలు ఇంగ్లీష్ రాకపోతే ఇట్లా బట్లర్లో మాట్లాడితే నాకు అర్థం కాలేదు. అందుకే అంత బట్టలు కాకుండా ఇంత బట్టలతో మాట్లాడితే క్లియర్ గా అర్థమైంది. సూపర్. ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటున్నావు సౌజన్య? ఏముంది, చాలా హ్యాపీ. కరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను కదా. ఇచ్చావు. పెద్ద బహుమతి నీకు. చప్పట్లు. Can you ask me any another question? Can you ask me any another question? Oh, Why? you want You ask? not- Oh, you ask us. No. You not satisfied with one? You want two questions? Yeah. Why laughing? That's what. Okay, you can give any gift for me? We give we give big gift. Claps. Nice gift. You know what the gift? What is Big gift. What is that? You on our call show talking. That big gift. So many people registered, but we call you. That's the gift to you. అబ్బా. అబ్బానా? కాదబ్బా, నిజంగానే ఎన్ని వేలకు వేల మెసేజెస్ వస్తున్నాయి తెలుసా. ఎన్ని లక్షలు అని చెప్పలేము కానీ దాదాపు లక్షల్లో చేరుతున్నాయి. మిస్డ్ కాల్స్ అయితే ఇంకా ఘోరంగా వస్తున్నాయి. సో అంత మందిని వదిలేసి నీకే కాల్ చేసావంటే నువ్వు ఎంత లక్కీ. నీకు పెద్ద గిఫ్ట్ కదా. సో అలాగే గిఫ్ట్ వచ్చేసింది అనుకోవాలన్నమాట. అనుకోవాలి కాదు, అది గిఫ్టే. ఈ గిఫ్ట్ వద్దా? ఓకే. ఈ గిఫ్ట్ వద్దా? ఓకే. తీసేసుకున్నాను కదా, ఇంకేంటి. అంతే కదా, అయిపోయింది కదా. నీ గిఫ్ట్ వచ్చేసింది, నువ్వు హ్యాపీ, మేము హ్యాపీ, చూసిన వాళ్ళందరూ కూడా హ్యాపీ. చాలు కదా. అవును. ఓకే, చాలా సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Alright సౌజన్య, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్. చాలా కష్టంగా ఉంది బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడితే. నీకు ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు, కానీ నాకు ఆ చిన్న బట్లర్ ఇంగ్లీష్ చెప్పడానికి ఇక్కడ మొదలు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వెళ్ళింది. అలా అయిపోయింది తెలుసా. అంటే రాని వాళ్ళకి కష్టం కానీ వచ్చిన వాళ్ళకి ఈజీనే. చైతు, ఏంటది? ఇంగ్లీష్ రాకపోతే వాళ్ళు ఒరిజినల్ మాట్లాడేది బట్లర్ కాబట్టి మళ్ళీ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే కష్టం అనమాట. సో ఇప్పుడు కాజల్ వేసింది అంటే చైతు గారికి ఇంగ్లీష్ రాదు, కాజల్కి బాగా ఇంగ్లీష్ వచ్చని చెప్పేసి ఒక సెల్ఫ్ డబ్బా వేసుకుంది అనమాట. విచ్ ఇస్ అబ్సల్యూట్లీ రైట్. నాకు రాదు, సో వాట్, కాజల్కి బాగా వచ్చు. ఏంటది? ఇంగ్లీష్. ఓకే, వచ్చి రాని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాము. అండ్ వచ్చి రాని ఇంగ్లీష్ ని ఇంకా ఖూనీ చేసి ఒక పదానికి ఆ పదం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ బట్లర్ ఇంగ్లీష్ వాడుతుంటే అమ్మో. ఇప్పుడు నేను ఇంకో ట్రై చేస్తాను, గెస్ట్ చేయడానికి ట్రై చేయ. ఓకే, వన్ మగ్. In that we put milk, we put coffee powder, we put water, we put heat under it. What is that? Okay, we put water, milk and what? Coffee. Coffee. Very easy. చాలా కష్టం. Very easy, yeah. I know, yeah. I'm so sweet actually, so I ask you so easy. So Yeah. So in that cup coffee, no add sugar. You put Chaitu. Chaitu sweet, no? Kajal. If you put Kajal, no fire because Kajal hot. No. If you put Kajal in coffee black. Cause Kajal is black.
నువ్వేమో నన్ను అట్లా లేపితే నేను ఇట్లా నేనేమన్నాను, కాజల్ ని కప్ కాఫీలో పెడితే అది కింద ఫైర్ అవసరం లేదు, బికాస్ కాజల్ హాట్ కాబట్టి కాఫీ వేడిగా ఉంటది అన్నాను. కాజల్ తీసుకెళ్లి కాటు గంట నలుపు అంటే ఏదో చెప్పింది. ఎనీవేస్ ఇట్లాగే టైం పాస్ చేస్తున్నాము. అలాగే చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు కదా, వాళ్ళ నుంచి నెక్స్ట్ ఎవరికి కాల్ చేస్తున్నాము అంటే, అండ్ నౌ వి కాల్ స్మాల్ బేబీ. వాట్ స్మాల్ బేబీ? స్మాల్ బాబు. స్మాల్ బాబు, చిట్టి బాబు. yes, so we call now చిట్టి బాబు. చిన్నారి పున్నారి కిట్టయ్య. హలో, చెప్పండి. హాయ్ చిట్టి బాబు, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి, మీరు బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు చిట్టి బాబు? దొండవాక అంటే విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి. విశాఖపట్నం డిస్ట్రిక్ట్ దొండవాకు. ఓకే అండి. స్పెల్లింగ్ చెప్పు మీ ఊరిది. డిఓ డిఓ ఎన్డిఏ ఎన్డిఏ దొండ వికే విఏ కేఏ దొండవాక. దొండవాకు. ఓకే అండి. దొండవాక విఏ దొండవాక వాకు దొండవాక దొండవాక. ఓకే, అవునండి. వైజాగ్ దొండవాక. డిస్ట్రిక్ట్ దొండవాక. దొండవాకలో దొండలు ఓకే. ఎక్కువగా పండుతాయా? లేదండి, మరి దొండవాక అని పేరు ఎందుకు వచ్చింది? అంటే అది విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో స్మాల్ గ్రామం అండి మాది. అంతే, వాళ్ళు అట్లా ఓకే. పెట్టేశారు. అంత చిన్న గ్రామంలో కూడా మా షో చూస్తూ మా షోకి మెసేజ్ చేసి మరి రిజిస్టర్ చేసుకోండి. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్ చిట్టి బాబు. థ్యాంక్ యూ. మీ యాంకరింగ్ కాజల్ యాంకరింగ్ చాలా బాగుంటదండి. Thank you థ్యాంక్ యూ so సో much. మచ్. ఏం నచ్చుద్ది నీకు? నేను మస్త్ టైం పాస్. అవును, ఫస్ట్ టైం నువ్వు రిజిస్టర్ చేసుకున్నావు, మేము ఫస్ట్ టైం నీకు కాల్ చేస్తున్నాము. ఫస్ట్ టైం పాస్ నీకు ఏం నచ్చింది బాగా? ఏంటండి ఏం నచ్చింది షోలో నీకు బాగా? అంటే అంటే అందరూ ఫీలింగ్స్ కరెక్ట్ గా క్యాచ్ చేస్తారండి. కాదు, ఓ, షోలో మస్త్ టైం పాస్ లో నీకేం నచ్చింది అని అడుగుతున్నాడు చైతు. అందరి ఫీలింగ్స్ బాగా కట్ చేస్తాను. అంటే అందరితో కామెడీగా మాట్లాడతారు, అందరితో ఓహో. ఉంటారు అని నచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇంకా నువ్వు మస్త్ టైం పాస్ లో సోఫాలు బాగుంటాయి, కప్పులు బాగుంటాయి, ఏమి చెప్పలేదు. అది కాజలితే అలాగే చెప్పేదేమో. చెప్పు చిట్టి బాబు, ఈ రోజు వచ్చేసి మనం సరదాగా ఇంగ్లీష్ లో మాట్లాడుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. అది మామూలు ఇంగ్లీష్ కాదు, బట్లర్ ఇంగ్లీష్. ఇంగ్లీష్. ఓకే, చెప్పండి. బట్లర్ ఇంగ్లీష్. చిట్టి బాబు ఏం చేస్తుంటారు? అంటే నేను చదువుతున్నా అండి, ఏం చదువుతున్నారు? ఇప్పుడు ఇంటర్ పూర్తయిందండి. ఇంటర్ పూర్తి అయిపోయింది, ఒక పని అయిపోయింది కదా నిజంగా. అవునండి. తర్వాత ఏంటి అదే. ప్లాన్స్? వాడేస్తానండి, ఇప్పుడు ఎంసెట్ కూడా ట్రై చేస్తున్నానండి. ఓకే, నువ్వు అండి అండి అని పిలుస్తుంటే ఎవరో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నట్టుంది. అండి కాకుండా చైతు కాదని పిలు చిట్టు బాబు. బికాజ్ యువర్ ఫ్రెండ్స్. యా, ఓకే అండి, అలాగండి. మళ్ళీ అండి అంటావు. అంటే పెద్దవాళ్ళు మన సంప్రదాయం ప్రకారం పెద్దవాళ్ళు గౌరవించారు కదండి. బా. మేము అంత పెద్దవాళ్ళు ఏం కాదు. నాది మొన్న 10th కంప్లీట్ అయింది, కాజల్ది డిగ్రీ కంప్లీట్ అయింది అంతే. లేదండి, జోక్ చేస్తున్నారు మీరు. అయ్యో జోక్ కాదు, నిజంగా మొన్న అంటే ఒక 10 సంవత్సరాల క్రితంలే. చిన్నప్పుడే రాసేసాడు ఐక్యూ బాగుందని. అవును, చెప్పండి. చలో పాటలు పాడుతూ ఉంటావా? లేదండి, మా కోసం మస్తు టైం పాస్ లో ఒక పాట పాడతావా ప్లీజ్? ఎందుకంటే దొండవాకు నుంచి కాల్ చేస్తా. డాన్స్ డాన్స్ చేస్తాను, నాకు డాన్స్ అంటే చేసుకోవడం. డాన్స్ చేస్తే మాకు కనిపించదు కదా, పాట అయితే వినిపిస్తుంది. అందుకని 2 లైన్లు ప్లీజ్. ఏ పాట పాడాలండి? ఏదైనా పాట, నీ ఇష్టం. ఎదరో నీ తూర్పు కోసం సూర్యుడే మళ్ళీ రాడా, శతకాలిసే తారల కోసం జాబిల్లే మళ్ళీ రాదా. సూపర్. ఇంతకీ ఏ సినిమాలో పాట ఇది? నాన్నకి ప్రేమత అండి. ఓ, లవ్ మీ అగైన్ అదే పాట కదా? అవునండి. ఆ పాట ఎక్కడ, ఈ పాట ఎక్కడ? అద్భుతంగా వచ్చింది. అంటే ఈ పాట టోటల్ డిఫరెంట్ స్టైల్ లో పాడావు. చాలా బాగా పాడావు చిట్టి బాబు. నాకు ఆ సినిమా చాలా ఇష్టం అండి, నాన్నకి ప్రేమతో. నాకు కూడా, ఎందుకంటే నా ఫేవరెట్ స్టార్ ఎన్టీఆర్. నేను ఎన్టీఆర్ కి వేరే అభిమాన్ని. సో మనం ఓకే అండి. థ్యాంక్స్ అబ్బా, ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిజిస్టర్. మాతో జాయిన్ అయినందుకు, రిజిస్టర్ చేసుకున్నందుకు, మా షో చూస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఓకే అండి, బాయ్ బాయ్. బాయ్. Thank you once again for joining with us, Chitti Babu. It was really nice talking to you. ఒకటేమో దొండవాకు. ఇవాళ అసలు 2 ప్లేసెస్, Ah. కొత్త ప్లేసెస్ గురించి తెలుసుకున్నాం. ఒకటేమో దొండవాకు. చిత్తూరు, సౌజన్య, ఏ ఊరు? చాట్రై చాట్రై. చాట్రై అండ్ సౌజన్య. Ah. ఇప్పుడేమో చిట్టి బాబు ఏమో దొండవాకు. 2 కొత్త ప్లేసెస్ మనకి తెలిసినవి, మా ద్వారా మీకు కూడా తెలిసే ఉంటాయి. సో మీరు కూడా మా షోలో జాయిన్ అవ్వాలంటే కాల్ చేయాల్సిన నెంబర్, జస్ట్ మిస్ కాల్ ఇవ్వాల్సిన నెంబర్ 7732077321. ఇక్కడ కనిపిస్తున్న నంబర్ కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ లేదా టెక్స్ట్ మెసేజ్, వాట్సాప్ మెసేజ్ చేయండి. లేదా మా షోలో కాల్ చేయకుండా, వాట్సాప్ చేయకుండా కూడా జాయిన్ అవ్వచ్చు. ఎలా?
facebook.com/masttimepaass మా ఫేస్బుక్ పేజ్ ని లైక్ కొట్టండి. అక్కడ మీ కమెంట్స్ అన్ని పోస్ట్ చేసేయండి, మేము చదువుతాము, అలాగే రిప్లైస్ ఇస్తాము, షోస్ లో కూడా చదువుతాం అనమాట. ఇవాళ బట్లర్ ఇంగ్లీష్ లో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాము. బాగా డోస్ ఎక్కువైపోయింది స్టార్టింగ్ లోనే, ఇప్పుడు కొంచెం తగ్గిద్దాం చేద్దాం. అండ్ ఇందాక ఒక వస్తువు ఇస్తా అన్నా, నువ్వు ఇచ్చేసావు కదా, నేను ఇస్తాను కదా, ఇప్పుడు నేను ఇస్తాను. అవును, ఏమి ఇవ్వాలి? బర్నింగ్ బర్నింగ్ బర్నింగ్. బిగ్ సౌండ్ కమ్, సమ్టైమ్స్ స్మాల్ సౌండ్ కమ్. ఆఫ్టర్ బిగ్ సౌండ్ కమ్, స్మెల్ ఆల్సో కమ్. ఆఫ్టర్ స్మెల్ కమ్, ఇఫ్ యూ ఓపెన్, వెరీ నైస్. స్మెల్ No bad smell come. Good smell come. Sometimes good smell come, sometimes bad smell come. పాట No. గుడ్ స్మెల్ ఉండదు. I good, no bad. ఓకే, గుడ్ స్మెల్. ఫైర్, ఫుల్ ఆఫ్ ఫైర్. Full fire, burning burning burning. బర్నింగ్ 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 అంటే ఉడుకుతూ ఉంటది. ఓ I know say ఉడుకు. ఐ మీన్ నేను చెప్తున్నాను తల్లి, బర్నింగ్ 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 అంటే మండుతూ ఉంటుంది. Sound come. Sometimes big sound come, sometimes small sound come. ఓకే, Big sound come, smell come. Smell come, open, nice. ఓపెన్ చేయాలా? ఏ బాంబులేమో అనుకున్నాను, డామ్ డామ్ డుష్ డమాల్ పేలి ఫుల్ Oh, that light come, I say no. ఓకే, యు సెడ్ No light. ఓకే. హౌ సౌండ్ కమ్? Sometimes small, sometimes thin sound come, sometimes fat sound come. ఇట్లాగా సన్ వస్తుందా, బుస్ అని వస్తుందా, పుర్ర వస్తుందా? Come. కూవ, ట్రైన్. No. ఇంకా Sometimes come. Sometimes come. Sometimes come. విజిల్ కుక్కర్. Pressure cooker. అదే. Whistle cooker అంట. అవును, మరి విజిల్ ఉంటది కదా దానికి, దాని తర్వాత ప్రెషర్ కుక్కర్ అయింది. ముందు అయితే విజిల్ కుక్కర్ అనేవారు అందరు. దీనిలోనే కలిపి రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్, రైట్ ఏ ఆన్సర్. చప్పట్లు, థ్యాంక్ యూ. దీనిలోనే కలిపి నేను ఇందాక క్వీ సౌండ్ కమ్ అని అనుకున్నా, అది ఏ కుక్కరో చెప్పు. కుయ్యా ప్రెషర్ కుక్కర్, అది కుయ్ విజిల్ కుక్కర్. క్వీ విజిల్ కుక్కర్ ఏంటి, ఏం చేస్తారు అందులో? What do? మిల్క్ కుక్కర్. Milk cooker, sometimes squee sound come. Okay. That squee sound very irritating. No hearing. काजल बटलर इंग्लिश, काजल क्वेश्चन ऑल्सो इरिटेटिंग. बुर्रा हीट किंग మైకో కాలర్ से बात करने के लिए. హిందీ వస్తుంది, అదే బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడమంటే బట్లర్ హిందీ వస్తుంది, నాకు ఇంగ్లీష్ కూడా రావట్లేదు. అంటే కాజల్ దెబ్బకి నాకు ఇంగ్లీష్ పోయి హిందీ వస్తుందంటే అర్థం చేసుకోండి ఎంత వివత్సం ఉందో. నువ్వు స్టార్టింగ్ నుంచే హిందీ మిక్స్ చేస్తున్నావు. నేను అప్పుడే అడుగుదాం అనుకున్నా, ఎందుకు హిందీ మాట్లాడుతున్నావు మధ్య మధ్యలో. నాకు యాక్చువల్ నీకు ఇంగ్లీష్ లో బట్లర్ ఇంగ్లీష్ వస్తుంది, నాకు హిందీలో బట్లర్ హిందీ వస్తుంది. మరి ఇత్తా आता ना हिंदी, इसलिए हिंदी में बटलर आता. నీకు ఇత్తా ఆతా ఉత్తా ఆతా क्या? హిందీ. ओके. मेरे को उत्ता आता क्या? हिंदी. ओके. मेरे को उत्ता भी आता क्या? इंग्लिश. ओके. मेरे को उत्ता 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 आता क्या? तेलुगु. अभी मॉर्निंग आता आपको? मेरे को मॉर्निंग आता, आफ्टरनून आता, इवनिंग आता, नाइट आता, कभी भी आता, हमेशा आता मुझे तो. ఏంటది? ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇవన్నీ మాట్లాడుతున్నాం అంతే. మనకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు, కానీ బట్లర్ ఇంగ్లీష్ మాత్రం మాట్లాడడం రావట్లేదు. కానీ మేఘనా ఏ లాంగ్వేజ్ లో మాట్లాడుతుందో చూద్దాము. Okay. లెట్స్ కాల్ మేఘనా నౌ. మార్నింగ్ ఇత్తా ఆతా, నైట్ ఇత్తా ఆతా. అలా నేనలేదు, చేతు అంటున్నాడు. హలో Hello. హాయ్ మేఘనా, వెల్కమ్ టు మస్త్ టైం పాస్ విత్ కాజల్ అండ్ చైతు. Thank you. Hi, Kajal. హాయ్, హౌ ఆర్ యు? Yeah, I'm good. How are you? సూపర్ సూపర్. చైతు కూడా ఉన్నాడు, చైతు కూడా హాయ్ చెప్పు. Hi, Setu. హాయ్ మేఘనా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? Hello. చాలా బాగున్నాను. Habits నుంచి. ఏ హైదరాబాద్ అవును. చెప్పు, ఏం చేస్తుంటావు? నేను ఫ్యాషన్ డిజైనర్. వావ్, Hey. ఫ్యాషన్ డిజైనింగ్, వెరీ వెరీ ఇంగ్లీష్ మాట్లాడింగ్. హలో. ఓకే, అర్థం కాలేదు కదా. మేము బట్టలు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాము, అర్థం చేసుకోవడానికి ట్రై చేయ. ఓకే ఓకే. ఓకే, యూ డూయింగ్ ఫ్యాషన్ डिजाइनिंग, एक चड्डी डिजाइन करते हैं. నాకు హిందీ ఎందుకు వస్తుందో? वो आइटम हम लोग नहीं करते. నై చెడ్డీ, హీ సేయింగ్ షార్ట్. షార్ట్ ని చెడ్డీ అంటున్నాడు. షార్ట్. ఓ మై గాడ్, అలా కూడా మాట్లాడతారా బట్టలు? కదా, నేను బట్టలు ఇంగ్లీష్ మాట్లాడలేదు, బట్టలు హిందీ మాట్లాడినా యాక్చువల్లీ. అసలు చైతన్య నువ్వు చాట్ మిగ్ ఎగ్ బిర్యానీలోనో ఇలా మాట్లాడతావు అనుకున్నా, కానీ రియల్ గా కూడా ఇలానే మాట్లాడతావా? హీ ఆల్వేస్ టాకింగ్ లైక్ దిస్ ఓన్లీ. నో నో రియల్లీ. నో ఫాల్స్ టాకింగ్, ఓన్లీ గుడ్ Only టాకింగ్. true. దట్ హియర్ లైక్ దిస్ టాకింగ్. అవునా? ఎనీవేస్, మనం మామూలుగా మాట్లాడుకుందాం. చాలా కష్టంగా ఉంది కదా మేఘనా. ఏం చేస్తూ ఉంటావు? ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏం డిజైన్ చేస్తూ ఉంటావు?
అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఫస్ట్ మేము గ్రాఫ్టింగ్ చేస్తాం అనమాట. ఏదైనా డిజైన్ అంటే ఫ్రాక్ టైప్ లైక్ గాగ్రా చోలీస్ అలా డిజైన్ చేసి అప్పుడు ఫ్యాబ్రిక్ పైన మేము దానికి ట్రై చేస్తాం. ఒకవేళ అది కరెక్ట్ గా షూట్ అవుతే అప్పుడు కంపెనీస్ కి మేము ప్రోడక్ట్ లాగా పంపిస్తాం అనమాట. ఓకే, నీ స్టడీస్ అయిపోయి ఇప్పుడు నువ్వు వర్కింగా? లేదు, ట్రైనింగ్ లోనే ఉన్నా. ఇంకా 2 months లో ట్రైనింగ్ కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత కాజల్ కి నాకు మంచిగా డిజైన్ చేస్తావు మా షోకి డ్రెస్సెస్? నీకైతే ఫస్ట్ చేస్తే చేయటం అసలు నిన్ను గుర్తుపట్టుకోలేవు, అంత సన్నగా కనిపిస్తానండి డిజైన్ చేసిన. ఏం అవసరం లేదు, నేను ఎలా ఉన్నా కూడా పర్లేదు, నాకు మంచిగా ఉన్న సైజులోనే డిజైన్ చేసి ఇవ్వు చాలు. మళ్ళీ సన్నగంట అంటే ఇట్లా ఉంటేనేమైనప్పుడు నువ్వు డిజైన్ చేసే డ్రెస్సులు కాదు కాదంటే నాకు చెయ్యవా? చేస్తా కాజల్, నీకు కూడా. ఎందుకు ముష్టి చేసినట్టు చెప్తున్నావు? చేస్తాలే నీకు కూడా. అయ్యో కాదు కాజల్, నీకు ఫస్ట్ చేస్తాను, ప్రిన్సెస్ కదా, ఫస్ట్ నీకు చేసినాకనే చేతుకు చేస్తా. ఇందాక ఫస్ట్ నీకు చేస్తా, నువ్వు మా ఇద్దరికి చేయమంటే ఫస్ట్ నీకు చేస్తాను చేతు, కానీ ఇప్పుడు ఫస్ట్ నీకు చేస్తాను. నాకు కాదు కాజల్, అలా కాదంటే చేతుకి నేను కొంచెం పిచ్చి ఫ్యాన్ని కదా, అందుకోసం ఫస్ట్ చేతు తర్వాత నీకు చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చేతు ఎలా చేసి ఇచ్చేసాం చేతుకి, తర్వాత నీకు ఇంకా సూపర్ గా డిజైన్ చేస్తా. ఓకే, సో స్వీట్ ఆఫ్ యూ. నేను ప్రిన్సెస్, నన్ను ప్రిన్సెస్ అన్నావు కదా, చేతునేమంటావు? చేతుని హీరో అంట, డ్రీమ్ బాయ్ అని చెప్తా. ఎందుకు ప్రిన్సెస్ పక్కన ఊపుతారు కదా వాళ్ళను, చెలికత్తెలాగా చెలికాడు అని చెప్పు. చేతును నా డ్రీమ్ బాయ్ తెలుసా? షో వినేదాకా నేను పడుకోను, అసలు ఎంత నవ్వుతా తెలుసా, పిచ్చి లాగా నవ్వుతా. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే చూస్తూ కూడా ఎంజాయ్ చేస్తున్నాం అని చెప్పేసి అనుకుంటున్నాము. ఎలా ఉంది మస్తు టైం పాస్ షో? సూపర్ ఉంది అసలు. నీ జోక్ అయితే నేను ఎప్పుడు నవ్వుతానో ఎప్పుడు సైలెంట్ ఉంటానో మా ఇంట్లో వాళ్ళకే తెలియదు. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు ఇప్పుడు పొగిడేవో తిట్టావో నాకు అర్థం కాలేదు, అందుకే నేను ఇప్పుడు నేను పొగుడుతున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇలా ఉంటదా? అర్థమైపోయింది. ఫ్యాన్ అంటున్నావు, ఎందుకు తిడతావు కదా, అర్థం చేసుకోడు. పిచ్చి ఫ్యాన్స్ ఎక్కడ తిట్టరు. చేసుకున్నా పిచ్చి అన్నప్పుడే అర్థమైపోయింది నాకు. ఈ మస్తు టైం పాస్ లో నీకు నచ్చిందండి చెప్పు మేఘ్నా. నాకు నచ్చిందంటే మీ జోక్స్ అండ్ మీ టాకింగ్ వే, ఇంకా వ్యూస్ తో మీరు మాట్లాడే పద్ధతి. నువ్వు థ్యాంక్ యూ సో మచ్. జోక్స్ అయితే అబ్బో పడి దొర్లుతావా? రోలింగ్ ఆన్ ద ఫ్లోరా లాఫింగ్? ఫ్లోరే, కానీ బయట కాదు, ఇంట్లోనే నవ్వుతా. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ROFL ఎప్పుడు చేస్తూ ఉండాలని, మా షో ఎప్పుడు చూస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూస్తున్నావు కదండి, చూస్తూనే ఉంటాను. ఓకే నువ్వు చూస్తుండో, నీ ఫ్రెండ్స్ కూడా చూడమని చెప్పు. ఇట్ వాస్ రియలీ వెరీ నైస్ టాకింగ్ టు యూ మేఘ్నా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై. వాళ్ళ బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాము. చాలా మంది మిస్డ్ కాల్స్ చేసి మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు ప్రాంక్ కాల్ చేయబోతున్నాం. ప్రాంక్ కాల్ ఎగ్జాక్ట్లీ. మనకి జగన్ గారు మెసేజ్ చేశారు, వాళ్ళ బామ్మర్ది సురేంద్రకి కాల్ చేసి ప్రాంక్ చేయమని చెప్పేసి. సురేంద్ర వాళ్ళ డాడ్ కలిసి ఒక బంగారు కొట్టు నడుపుతూ ఉంటారంట. సో కర్నూలు డిస్ట్రిక్ట్ లో ఉన్నటువంటి ఊర్లో అతనికి కాల్ చేయబోతున్నాము. మా ఆవిడ ఒక బంగారం తీసుకుంది, దాంట్లో రాగి కలిసిందంట. దాంతో మా ఆవిడ మేడం యూనో గజ్జిగా అయిపోయింది. లైక్ ఇప్పుడు కాజల్ మెడ ఎలా ఉంది అలా అయిపోయింది. సో మెడలాగా కాదు చేతు, నీ మెడలాగా అంటే ఇక్కడ గజ్జిలా ఉంది కదా, అది చేయదు. అట్లాగా మన ఇద్దరు ఆడుకోవడం కాకుండా ఇద్దరం కలిసి ఇప్పుడు సురేంద్రకి కాల్ చేసి ఆడుకోబోతున్నాము. లెట్స్ కాల్ సురేందర్. హలో, సురేంద్ర గారు మాట్లాడేది? హలో, సురేంద్ర అన్న మాట్లాడేది? అవును. నమస్తే అన్న, నేను వెంకట్ మాట్లాడుతున్నాను. అదే మొన్న మీ నాన్నగారి దగ్గర షాపింగ్ వచ్చి షాప్ లో ఒక జ్యువెలరీ కొన్నాం నాన్న. దాని గురించి మాట్లాడదాం అని చెప్పేసి మీ నెంబర్ తీసుకున్నాను. అది ఏంటో దాంట్లో ఆ బంగారంలో కొంచెం రాగి మిక్స్ అయినట్టుంది నాన్న, అది ప్యూర్ కాదని చెప్తున్నారు మా వాళ్ళందరూ. ఏమంటావు? తీసుకురండి. ఎప్పుడు తీసుకురమ్మంటావు? తీసుకురండి, ఈ రోజే తీసుకురండి. ఈ రోజు తీసుకురమ్మంటావు? ఉన్నారా షాప్ లో? ఉన్నారా? ఈ రోజు ఆదివారం కదా. అయినా అంత మోసం ఎలా చేస్తారండి? అడగండి. హలో, ఒక్క నిమిషం నాన్న, మా వైఫ్ నిన్నటి నుంచి గోల పెడుతుంది, దానిలో రాగి ఉందని. ఆమెకి ఇష్టం, ఒక్క నిమిషం మాట్లాడినా. తీసుకురండి. అదే ఒక్క నిమిషం మాట్లాడినా. అది రాగి కాదండి, ఇత్తడో ఏదో అది, దానిపైన ఉట్టి కలరింగ్ వేసి ఇచ్చేసారు. బిల్లు ఉందా? బిల్లు ఉంది, అన్ని ఉన్నాయండి. నెల చిట్టి కట్టుకుని నేను దాచుకున్న డబ్బులతో నేను బంగారం కొందామని కొంటే ఏంటది? కాదండి, అది ఒరిజినల్ గోల్డ్ కాదు. మీరు అట్లా ఎట్లా ఇస్తారండి? మీ నాన్నగారి నమ్మకాన్ని వమ్ము చేస్తున్నారు మీరు. మీ నాన్నగారి దగ్గర ఇప్పుడు వరకు ఎన్ని నగలు కొన్నానో ఏ నగ కూడా అట్లా కల్తీలాగా అనిపించలేదండి. మీ దగ్గర కొంటే అట్లా ఎట్లా చేస్తారు మీరు?
తీసుకొస్తే ఇంకోటి అది ఇస్తావా? తీసుకురండి, మేము మాట్లాడండి, తీసుకొచ్చిన తర్వాత మాట్లాడండి. తీసుకొస్తే ఇంకోటి ఇస్తావా చెప్పు. ఇటుకి రండి ముందు. ఆ? ఎంత కల్తీ ఎట్లా చేస్తావు బాబు నువ్వు? మీ నాన్నగారి దగ్గర నుంచి ఏం నేర్చుకోలేదా నువ్వు? షాప్ దగ్గరకు వచ్చి మాట్లాడండి. అది మీ నాన్నగారి దగ్గర నువ్వు ఏం నేర్చుకోలేదు. చెప్తానుండు, మీ నాన్నగారు చెప్తానుండు. రండి. కాదమ్మా, నాకు పిచ్చి పడవు. నాకు ఎట్లా తెలిసింది అనుకుంటున్నావు? అందులో అదంతా మిక్స్ చేశారు, ఇత్తడి రాగి ఏంటంటో మిక్స్ చేశారు అందులో. అది గోల్డ్ కాదమ్మా, నాకు గోల్డ్ పడదు. మెడ దగ్గర ఇట్లా నెక్లెస్ పెట్టుకున్నా లేదు, దద్దుర్లు వచ్చేసాయి నాకు. ఎట్లా వాచిపోయింది తెలుసా నా మెడంతా? అది కాదమ్మా, ఏ ఊరమ్మా మీది? కర్నూలే బాబు, మనూరే. ఎవరు? యావురా? అదేంటబ్బాయా అట్లా మాట్లాడుతా ఉండవు నువ్వు? ఏ ఊరమ్మా మీది? అదే ఊరు, మన ఊరే బాబు. మన ఊరు అంటే ఏ ఊరు? బేదర్చెర్ల. బేదంచెర్లనా? బేదంచెర్ల ఏ పేట? ఏ పేట అయితే నీకెందుకు బాబు? వస్తావా? నువ్వేమైనా వస్తావా? అట్లా కాదమ్మా, అమ్మినేది కనుక్కోలేదు కదమ్మా. మేము అమ్మినేది ఏ పేటకు అమ్మినాము ఏం కదా మాకు అర్థం కదమ్మా. అంటే ఎంతమందికి అమ్మేస్తున్నారేంటి ఇట్లాంటి పిచ్చివి? అదే రామ్మా, తీసుకురామ్మా, ఊకెందుకు? అందరికి పిచ్చిగా అమ్ముతున్నావా? ఏందయ్యా మాటి మాటికి షాప్ కి రమ్మంటావు? ఏం చేయడానికి షాప్ కి రమ్మంటున్నావు? పోలీసులు తీసుకొని రమ్మంటావు ఏంటి షాప్ కి? మాటికి ఆడదాన్ని షాప్ కి రమ్మంటున్నావు? అట్లా కదమ్మా, తీసుకురండి అమ్మా, మామూలుగా తీసుకురండి చూసా. అలా చెప్పు, బంగారం తీసుకొని షాప్ కి రా అని చెప్పాలి కానీ రా షాప్ కి రా అంటే దేనికోసం షాప్ కి రావాలి? పోలీసులు తీసుకొని రమ్మంటావా? పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటావా? తీసుకురండి అమ్మా అంటున్నాము. అదే తీసుకొస్తాం, బంగారం తీసుకొస్తే ఇంకో బంగారం ఇస్తావు మరి. అరే తీసుకురామ్మా, చూద్దాము, చూసిన తర్వాత మాట్లాడతాం. ఎవరిని చూస్తావు? బంగారం చూస్తావా మా ఆవిడ్ని చూస్తావా? బాబు అట్లా అపార్థం చేసుకోదమ్మా, మామూలుగా వచ్చేసి. అపార్థం అంటే నువ్వు అలాగే మాట్లాడుతున్నావు, మా ఆవిడతో అలాగే మాట్లాడుతున్నావు. రా షాప్ కి రా అంటే అది వేసుకొని వస్తుంది, 3 అమ్మాయిలు వేసుకొని వస్తుంది, మళ్ళీ ఇంకా రచ్చ అవుతుంది. దాని బదులు నువ్వు బంగారం ఇచ్చేస్తే బాగుంటది. బాబు మేము అన్ని సారి ఏం తీసుకురామ్మా, మామూలుగా వచ్చేసి అంగడికాడి. బాబు అంటే ఏంటి బాబు? నీకు బాబులో కనిపిస్తున్నాను నేను. మీ బాబుతో మాట్లాడి వెళ్ళి మీ బాబు కావాలంటే ఏం తీసుకురాండి అమ్మా చూద్దాం. ఏం తీసుకురమ్మంటావు? మీ దగ్గర తీసుకుని బంగారం తీసుకురమ్మంటావు షాప్ కి? ఏ టైంకి రమ్మంటావు? ఇంకా ఏ టైంకి రమ్మంటావు? ఇప్పుడు రమ్మంటావా? సురేంద్ర గారు, మేము మస్తు టైం పాస్ నుంచి కాజల్ ఇంకా ఏం లేదు, షాప్ దగ్గరికి వచ్చి మాట్లాడండి. సురేంద్ర గారు, మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ అనే షో నుంచి వస్తే అది ఏంటిది ఏం కదా అని చెప్తాం. కాదు సురేంద్ర గారు, వినండి, నా పేరు చైతు కాజల్, మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం. ఎందుకు ఫోన్ లో మాట్లాడడం? సురేంద్ర గారు మా మాట వింటారా? సురేంద్ర గారు, వస్తాం మీ షాప్ కి వస్తాం అండి, కానీ వినండి, ఒక్క మాట వినండి. ఒక్కసారి మా మాట వినండి. వినిపిస్తుందా మా వాయిస్? వినేది ఏం లేదు, తీసుకురండి. తీసుకొస్తాం. మేము ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ అనే షో నుంచి కాల్ చేస్తున్నాం. మీ బావ జగన్ మిమ్మల్ని బక్రా చేయమన్నాడు. మేము ఊరికి ఆడుకుంటున్నాం అంతే. ఎవరు మీరు? ఇప్పుడు వచ్చారు ట్రాక్ లోకి. పేరు కాజల్ అండి, పక్కనున్న ఆయన పేరు చైతు. మేము ఈటీవీ ప్లస్, ఈటీవీ తెలుసు కదండి, ఈటీవీ ప్లస్ మస్తు టైం పాస్ షో నుంచి కాల్ చేస్తున్నాం. వామ్మో, అసలు మా మాటే వినట్లేదు. ఆయన వర్షన్ ఆయనదే, మా వర్షన్ మాదే. అసలు మేము ప్రాంక్ కాల్ చేస్తాము, మీ బావ గారు జగన్ గారు ప్రాంక్ కాల్ చేయమన్నారు అని అసలు వినట్లేదు. మీరు టీవీ చూస్తున్నట్టయితే కనుక జగన్ గారు మీరు హ్యాపీయే కదా? సో మీరే సమాధానం చెప్పుకోండి. సురేంద్ర గారికి ఏం చెప్తారో మాకు ఎలాంటి సంబంధం లేదు. మేము ఖాళీ నిమిత్త మాత్రలో మాత్రమే. ఎందుకంటే మేము అడిగారు, మేము చేసినాం అంతే. దాని తర్వాత ఏం జరిగినా కూడా మాకు ఎలాంటి సంబంధం లేదు, మీరే చూసుకోండి అంతే. ఇలాగే మీరు కూడా మిమ్మల్ని ప్రాంక్ చేయాలంటే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి వాళ్ళ డీటెయిల్స్ అన్ని మెసేజ్ చేస్తారు అనుకోండి, మేము ఆడుకుంటాం. ఎలా ఆడుకుంటావే? నీలానే ఆడుకుంటావరా దొంగ సచ్చినోడా? ఇలాగే ఆడుకుంటావు. ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళతో మాట్లాడబోతున్నాం, వాళ్ళతో కూడా ఆడుకోబోతున్నాం. వాళ్ళలో కాల్ చేయబోతున్నాం అనుకి. లెట్స్ కాల్ అను. హాయ్ చైతు. హాయ్ కాజల్. హాయ్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగుంది. ఏం చేస్తుంటావు అను? నేను హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను సంగారెడ్డి నుంచి. సంగారెడ్డి ఎక్కడో తెలియదు. అదే హైదరాబాద్ దాటిన తర్వాతే కదా వెంటనే ఉంటుంది. అవును, నియర్ పటాన్చెరు. దగ్గరే అయితే హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ చెప్పుకోవచ్చు కదా. వచ్చేయండి మా ఇంటికి. దేనికి? ఇన్విటేషన్. దేనికి? వచ్చేయండి అంటే లంచ్ కా ఏం ప్రిపేర్ చేస్తారు మేము లంచ్ కి వస్తే? మీకు ఏం కావాలంటే అది. నాకు పీతల కూర కావాలి, రొయ్యలు ఎప్పుడు కావాలి. ఓకే.
రండి మీకు ఏం నాకు మీ కావాలంటే ప్రేమ అది కావాలి, తెప్పిస్తాను. అభిమానం కావాలి. అబ్బా చాలా ఉన్నాయి నా దగ్గర అయితే ఫ్రీగా ఇచ్చేస్తారు. ఫ్రీగా. అను గారు ఏంటి, fancy dinner. అను గారు పక్కింటి వాళ్ళు కూడా ఇచ్చేస్తారు వచ్చేసి. అందరూ మీ ఫ్రెండ్స్ కూడా తీసుకొచ్చేసేయండి. ఓకే సరే, కాదు ప్రేమాభిమానాలు అయితే ఫ్రీగా ఇస్తారు, పీతల కూర ఇవన్నీ అయితే డబ్బులు ఇట్టిస్తారా? లేదండి, ప్రేమతో అవన్నీ కూడుకొని అన్ని కలిపి తినిపిస్తాం. బా. మీరు లంచ్ కి రమ్మన్నారు చూడండి, అప్పుడే అర్థమైపోయింది మీ ప్రేమ మీ అభిమానం ఎంత. థ్యాంక్ యూ సో మచ్ అను గారు. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు మస్తు టైం పాస్? ఎన్ని డేస్ అయింది రిజిస్టర్ చేసుకొని? స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూస్తున్నాను, స్టార్ట్ అయిన దగ్గర నుంచి కాల్ చేస్తున్నాను. Awesome. So sweet చాలా of you. పెద్ద ఫ్యాన్స్ మీకు. Thank you so much. యాంకరింగ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఇంకా ఇంకా చేతు బాగా లావ్ అయిపోయారు. కదా, తగ్గాలండి బాబు. నేను కూడా లావ్ అయిపోయాను చేతు. తగ్గుదామండి, పర్లేదు. ఎక్కువ తినేస్తున్నా ఒక ముద్ద. నేను మీతో మాట్లాడి 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 ఇంటికి వెళ్ళాక ఇంకా ఎక్కువ తినేస్తుంది, అంత ఇంకా అయిపోతున్నాను. ఓ రోజు మాట్లాడుతున్నావా? పాపం తను సన్నగా అయిపోతుంది మీరు అనే మాటలకి. అని అనుకుంటున్నారు. అక్కడ యాక్చువల్లీ లెన్స్ పెట్టి కాజులు అలా చూపిస్తున్నారు, లేకపోతే కాజులు కూడా అలాగే ఉంటది. ఇది మీరు నమ్ముతున్నారా అను? లేదు కాదు, నేను నమ్మట్లేదు. అస్సలు అబ్బాయి మాటలు అస్సలు నమ్మొద్దు. సో చెప్పండి, ఈ రోజు టాపిక్ ఏంటి? ఇవాళ బట్లర్ ఇంగ్లీష్ గురించి మాట్లాడుతున్నాము. అబ్బా నాకు చాలా ఇష్టం తెలుసా, నేను బాగా మాట్లాడిస్తా. ఏం మాట్లాడండి, కమా మాట్లాడండి. ఇప్పటి వరకు కాలర్స్ కి అను, ఇప్పటి వరకు కాలర్స్ కి మేము ఇచ్చాము ఒక పదాన్ని, ఒక వర్డ్ ని గానీ, ఒక ఇన్స్ట్రుమెంట్ ని గానీ బట్లర్ ఇంగ్లీష్ లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు చెప్పారనమాట. ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీరు బట్లర్ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు కాబట్టి మీరేమన్నా ఇన్స్ట్రుమెంట్ ని గానీ లేకపోతే వస్తువుని కానీ బట్లర్ ఇంగ్లీష్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి, మేము ఆ వస్తువు ఏంటో కనుక్కోవడానికి ట్రై చేస్తాం. ఓకే ఓకే ఇవ్వండి. నాకు ఐడియా రావట్లేదు. సరే, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. మేము ఇస్తాం, చెప్తారా? ఓకే నేను ట్రై చేస్తాను. మీరు డన్. ఇస్తావా చేతు? ఇవ్వు. నేను ఇవ్వనా, నువ్వు ఇస్తావా? ఎవరు? ఇచ్చేనా? సరే నేను ఇచ్చేస్తా. నా మీద కోపం ఉంది కాజల్, నువ్వే ఇవ్వు. ఏ ఎంత మాట అన్నారు అను గారు, పీతల కూర రొయ్యలు అయిపోయి చెప్పేసి మళ్ళీ కోపం అంటారా? ఎంత మాట అనేసిండ్రు. నేను ఇందాక చేతు కాజల్ కి సపోర్ట్ చేశా కదా. ఇగో కాజల్ కి సపోర్ట్ చేసినా, చైతుకి సపోర్ట్ చేసినా, ఎండ్ ఆఫ్ ద డే మీరు మస్తు టైం పాస్ కి సపోర్ట్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. మీరు మస్తు టైం పాస్ బాగా ఫాలో అయిపోతున్నారు, అర్థమైపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. చాలా అసలు థ్యాంక్ యూ. ఇంట్లో గిన్నెలో అన్నం అయిపోతుంది, మా సార్కి అన్నం ఉండట్లేదు. చేతు మీరే తినేస్తున్నారా? ప్రోగ్రామ్ చూసుకుంటూ. సూపర్ అండి. సరే, ఉంచండి కొంచెం, మీ ఆయనకి ఉంచండి, మాకు కూడా ఉంచండి, అప్పుడప్పుడు వస్తూ ఉంటాం. మీరు రావాలిగా, మీరు వచ్చినప్పుడు ఫ్రెష్ గా కుక్ చేసి పెడతాను. టాపిక్ ఇవ్వండి. ఇస్తున్నా. వన్ బిగ్ థింగ్ దేర్, ఎర్త్ దేర్, ఎర్త్ దేర్, గ్రీన్ కమింగ్, ఫ్లవర్ కమ్, ఫ్రూట్ కమ్, ట్రీ. నో ట్రీ. నాకు అలాగే అనిపించింది, ట్రీ లాగే. నో ట్రీ, ట్రీ కమ్. okay. బిగ్ థింగ్ కమ్. నో బిగ్ థింగ్. నాకు అర్థం కాదు. విచ్ బిగ్ థింగ్ లైక్ లెటర్ వి. దేర్ లెటర్ కార్నర్, వి పుట్ కార్నర్. we put corner. We put corner. Out house, no house, out house. అమ్మో ఏంది ఇది? నాకు తెలియట్లేదు. నాకు కూడా అర్థం కావట్లేదు V, అసలు. V letter V, but some cut. V letter, some cut. Like this it is. లెటర్ సాంకట్టు. అమ్మా కాజల్ బంగారు. Under that we put earth, soil, earth soil. ప్లాంట్ చూడ బతుకు ప్లాంట్ అన్ని ఒకటే కదా. కదా, చిన్న చెప్తుంది. పూలకుండబ్బా నేను చెప్పేది. పాట్ ఏదైనా చెట్టే కదా. చెట్టు కానీ పాట్ చెప్పాలి కదా. అబ్బా, చెట్టు వచ్చేది ప్లాంట్ నుంచి, ఒక ప్లాంట్ చెట్టు అవుతుంది, చెట్టు ప్లాంట్ నుంచి వస్తుంది కదా, ఏదైనా ఒకటే కదా. House, out house. నువ్వేమో నన్ను ఇలా చేస్తావు. కాదు, out house అని చెప్పాను. నువ్వే కరెక్ట్ కదా, అందుకే తెలుసుకోండి, నిజాలు తెలుసుకొని అప్పుడు మాట్లాడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరు కరెక్ట్? ఇద్దరు ఈక్వలే. Once again, love you. Thank you so much. థ్యాంక్ యూ, లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. ఇలాగే చూస్తుండండి, కొంచెం మీ ఆయనకి కూడా అన్నం ఉంచుతూ ఉండండి. ఓకే, ఓకే, బాయ్ బాయ్. Take care, bye bye.
ఓకే బాయ్. ఇట్లాంటి వాళ్ళతో మాట్లాడుతుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. ఆహా, ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, మీకు కూడా కాల్ చేస్తుంటాం. నాట్ టు వరీ, రేపటి ఎపిసోడ్ లో మీకే కాల్ చేయొచ్చేమో, దానికోసం వెయిట్ చేస్తుండండి. అది ఇలాంటి మన మస్త్ టైం పాస్ అయిందని చెప్పేసి కోరుకుంటున్నాము. అయితే బట్లర్ ఇంగ్లీష్ వచ్చేసి కాజల్ ఎరగదీస్తుంది కాబట్టి కాజల్కి అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుకుంటున్నాం. కాజల్తో పాటు ఇవాళ మాట్లాడిన వ్యూవర్స్ కాలర్స్ అందరూ కూడా ఎరగదీసిండ్రు, కానీ నేను అర్థంగా ఫెయిల్ అయిపోయినా తెలుసా. ఎన్ని లెటర్లు రాసుకొని స్లిప్పులు పెట్టుకొని ట్రై చేసినా కూడా అవ్వలేదు పనియా. కానీ ట్రై చేసావు చైతు. సో చైతు కూడా బాగా చేసినందుకు, అంటే ట్రై చేసినందుకు గట్టిగా చిటికలే నీకు చిటికలు, నాకు చెప్పట్లేదు నీకు చిటికలు. థ్యాంక్ యూ విదేశ్ చైతు ఇంకా కాజల్ సెలవు తీసుకుంటున్నారు. మళ్ళీ రేపటి మస్తు టైం పాస్ లో కలుసుకుందాం. టిల్ దెన్ ఆల్వేస్ సే లవ్ యువర్ సెల్ఫ్, లవ్ ఎవ్రీవన్, కీప్ స్మైలింగ్, ఎంజాయ్ ఎవ్రీ సెకండ్ ఆఫ్ యువర్ లైఫ్. అండ్ ఇంగ్లీష్ వచ్చినా రాకపోయినా లైఫ్ ని మాత్రం ఎంజాయ్ చేయండి. ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ లో మాట్లాడేసుకోండి. మస్తు టైం పాస్ కూడా చూస్తూ ఉండండి. టేక్ కేర్, లవ్ యు ఆల్, బై బై.